ఈరోజు ఏర్పాటు చేసినటువంటి భాగము మాథ్యూ చాప్టర్ 15 verse 21 to 28 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి ఒక కానాను స్త్రీ వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుచున్నదని కేకలు వేసాను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును కదా అని చెప్పాను. అందుకు ఆయన, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే జరుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. దేవుడి వాక్యమును దీవించి ఆశ్రయించునుగాక. మనం దేవుని యొక్క వాక్యమును వెళ్ళకముందు బ్రదర్ నోయల్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రే అబౌట్ ద మెసేజ్. Praise the Lord. What a wonderful place to be today. Glory to God. Hallelujah. చాలా సంతోషం ఇస్తూ ఉందండి ఈరోజు. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప దేవుని సేవకులు ఇక్కడ ఉన్నారు ఈరోజు. ఇదంతా చూస్తూ ఉంటే దేవుడు నాకు ఒక వాక్యం గుర్తు చేశాడు. నేను జస్ట్ అది చదివి ప్రార్థన చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసుకుంటే, Hebrews chapter 12 verse 1 and 2. Therefore, since we are surrounded by such a great cloud of witnesses, let us throw off everything that hinders, the sin that so easily entangles, and let us run with perseverance the race marked out for us. Let us fix our eyes on Jesus, the author and perfecter of our faith. Glory to God. Hallelujah. Praise you, Father, Lord. Let's close our eyes, my dear brothers and sisters. Hallelujah. This morning the Lord has been ministering to us in a mighty way. The Lord has been speaking to us in different ways. The Lord is once again emphasizing at this time, the battle belongs to me. Hallelujah. The battle belongs to me, he says. We thank you, Father. Hallelujah. Glory to God. We praise you. We praise you. We worship you, Lord. My brothers and sisters, whatever battle you and I are going through, so be it physical, material, mental, emotional, relational, spiritual, the Lord says, the battle belongs to me. Hallelujah. యుద్ధము యెహోవాదే అని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధమైనటువంటి దేవా, నీ యొక్క ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రభా, మమ్మల్ని ఇంతవరకు ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. ఇంతవరకు ప్రభా మమ్మలను మీరు ప్రభా ఆయత్తపరిచినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరితో ప్రభా ఏదో ఒక రీతిలో మీరు మాట్లాడాలని నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. వి ప్రైజ్ యు, వి ప్రైజ్ యు, వి ప్రైజ్ యు, లార్డ్ ఫాదర్. At this time, Lord Father of God, as we are going into the most important part of Lord today's Lord program, we surrender and submit, Lord Father of God, all of us unto thy hands first of all, O God, Father Lord. Please, Lord Father of God, prepare, Lord Father, every one of us, O God, Father, to receive your word which comes, O God, Father Lord, from above, Lord Father of God. All good things come from above, your word says, O God, Father. We thank you, Lord. That's why, Lord Father of God, we are
Lord, here to receive good thing, Lord Father, O God, which comes out of the mouth of your servant, O God, we praise you. Anoint your servant at this time, O God, Father, Lord. I am not worthy to pray for him, O God, Father, Lord. But, Lord, we thank you, Father, God, for bringing your servant into our midst, O God, Father, Lord. Lord, use him in a mighty way, O God, Father, Lord, so that life may be transformed, O God, Father, Lord, this morning, O Father. Hallelujah. Master, Lord. Naina, tanu విత్తేటటువంటి వాక్యం ప్రభా, మంచి నేలను ప్రభా, పడేటటువంటి వాక్యంగా చేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయనా. ఆ యొక్క వాక్యంను ప్రభా, ఏ యొక్క ప్రభా విధంనైనా ప్రభా, అది మాలో నుంచి తొలగిపోకుండా మీ యొక్క సహాయం నాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయనా. హల్లెలూయా. ప్రభువా, నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తుంటున్నాము నాయనా. ఐజయా 55:11 ప్రభా మీరు చెప్పారు, Lord Father, we thank you that your word, O God, Father, Lord, goes out, Lord Father, O God, and accomplishes, O God, Father, Lord, for the purpose that it is sent for, O God, Father, Lord. Let, Lord Father, the word that is being brought to us through your servant accomplish its purpose, O God, Father. We thank you. We worship you. We praise you. Once again, we submit all of us unto thy hands. Let your mighty Holy Spirit, O God, Father, Lord, move of the Holy Spirit, O God, Father, Lord, be experienced in this place, O God, Father, Lord, as your servant delivers your message. We thank you. We praise you. In the mighty name of Lord and Savior Jesus Christ, I pray. Amen. థ్యాంక్ యూ బ్రదర్ నోయల్. మరి సమయమందు ముఖ్యమైనటువంటి అంశాలకు వెళ్తున్నాం. మన యొక్క హృదయములను మనం తెరచి దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో మరి చేర్చుకుందాం. మన మధ్యలో బ్రదర్ మైకల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి వారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రియులారా, దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప ఆధిక్యత సజీవ లెక్కలో ప్రభు ఉంచాడు. ఎందుకంటే నేను 93వ సంవత్సరానికి ముందు అనేక సార్లు నేను పండుకుండే గదిలోకి వెళ్ళి నా తుపాకీ తీసుకొని నన్ను నేను కాల్చుకుందాం అనుకున్నాను. ఈ తుపాకీతో నేను చనిపోతానో లేనో, చిన్న తుపాకీతో అని పెద్ద రైఫిల్ తీసుకొని నేలకు గట్టిగా అతికిచ్చేసి ఆ బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని కాలు బొట్టుకుని వెళ్తూ ట్రిగర్ వచ్చేసి నా తలను పేల్చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే 14 సంవత్సరాలు రాజకీయాల్లో చేసిన పాపంలో బాంబులతో, తుపాకులతో చాలామంది చనిపోయారు. అవన్నీ నా మీదకి వచ్చింది, శాపం వచ్చేసింది. అందుకని నేను చనిపోయే స్థితిలో ఉన్నాను. అందుకని ఈ పరిశుద్ధ దినాన ఇది దేవుని యొక్క కృప అని నేను అనుకుంటున్నాను. బ్రదర్ క్రిస్టఫర్ పల్లి గారు ఇక్కడ నన్ను ఆహ్వానించి ఇక్కడ కొద్దిగా మెసేజ్ చెప్పాలని చెప్పినందుకు వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వారు చెప్పిన ఇంట్రడక్షన్లో ఒక ఇంట్రడక్షన్ చేశారు. ఏమని చేశారంటే ఇంటర్నేషనల్ అని వర్డ్ వాడారు. కానీ ప్రభు నాతో చెప్పింది ఏమిటంటే, నువ్వు ఎంత పెద్ద సేవ అయినా చేయొచ్చు, కానీ బట్ డోంట్ థింక్ యూర్ పెద్ద సేవకు నేను అనుకోవద్దు అన్నాడు. సో వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. వీఆర్ నథింగ్ యాక్చువల్లీ. కేవలం దేవుని కృపను బట్టే ఈరోజు ఆ బాంబులు, తుపాకులతో జీవించేవాడిని దేవుని సేవకునిగా దేవుడు మార్చాడు. నాది కూడా ఒక చిన్న సాక్ష్యం ఉందండి. ఈరోజు ఈ బిల్డింగ్లో నేను ఎంటర్ అయినాక వాష్రూమ్కి పోయాను. అక్కడ పోయినాక కారిడార్కి బయటికి వస్తే అటు ఇటు తిరుగుతున్నాను. ఐ కుడ్ నాట్ ఫైండ్ మై వే అవుట్. బయటికి ఎట్లా రావాలని చూస్తున్నాను. కారిడార్ చాలా పెద్దగా ఉంది. ప్రేయర్ చేసుకుంటున్నాను. ఒక డోర్ పై తెరిస్తే అక్కడ పెద్ద కాంగ్రిగేషన్ ఏదో సేవ జరుగుతుంది. ఎట్లా అని ప్రేయర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న బోర్డు కనిపించింది, లాస్ట్ అండ్ ఫౌండ్ అని. ప్రభువా థ్యాంక్ యూ, ఐ బీన్ ఫౌండ్ అని. అంతలోపల ఒక పాప వచ్చింది. ఇట్లనే నా రూట్ అంటే ఇట్లనే అని చెప్పింది. క్షేమంగా వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నిజంగా ఐ వాస్ లాస్ట్ అండ్ ఫౌండ్. ఏమిటి నా బ్రతుకు? 93వ సంవత్సరానికి ముందు రాజకీయాల్లో ఉన్నాను.
వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు మీ ఆర్ 14 yearsలో నేను చనిపోయింటే ఏమైందేవని. బాంబులు శివారెడ్డితో 14 ఏళ్ళు ఆయన నన్ను చంపాలని, నేను ఆయన్ను చంపాలని. దాదాపు 60-70 సార్లు నేను చనిపోయిండేవాడిని. ఆ విషయాలు నేను కూర్చొని రియలీ ఐ వాస్ లాస్ట్ కదా. మరి ఒకసారి నా బాడీ గార్డ్స్ బాంబ్ మ్యానుఫ్యాక్చర్స్ చేశారు, అన్నీ ఒక రూమ్లో పెట్టారు, నన్ను ఇన్స్పెక్ట్ చేసేదానికి పిలిచారు. సో నేను ఆ రూమ్లోకి వెళ్ళాను, ఆ బాంబు నా చేతిలో పెట్టుకున్నాను. సడన్గా ఆ బాంబు నా చేతిలో నుంచి జారిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ దినం ఆ బాంబు పగలలేదు. ఆ బాంబు పగిలింటే మొత్తం 100 బాంబులు పేలిపోయేటి, నేను పీసెస్ అయిపోయిండేవాను. ఇంకోసారి శివారెడ్డికి నాకు ఎట్లా ఘర్షణ జరిగిందంటే, ఒక మీటింగ్లో ఇద్దరం అటెండ్ అయినాము. నేను మీటింగ్ లోపల కూర్చున్నాను, బయటికి శివారెడ్డి వచ్చేసాడు. వస్తానే అక్కడ మనుషులు అంతా సమకూర్చబడుతున్నారు. అయితే నా మీద ఏదో అటాక్ జరిగేటట్టుందని నేను త్వరగా బయటికి పోయాను. అప్పుడు ఆయన నన్ను అటాక్ చేశాడు. నేనేమంటే అది పబ్లిక్ మీటింగ్ కదా, ఏం జరుగుతుందిలే అని నేను ఒక మనిషితోనే వెంటబడిపోయాను. ఆయన దగ్గర బాంబుల్ బ్యాగ్ ఉన్నది. శివారెడ్డి పోయి ఆ బాంబుల్ బ్యాగ్ పట్టుకుంటానే ఇంకా డ్రైవర్ ఏమో కార్ దగ్గర ఉన్నాడు. నేను నా జోబులో రివాల్వర్ ఉన్నది, రివాల్వర్ తీసుకొని శివారెడ్డి మీద పెట్టాను, కలుస్తాను రా అని. శివారెడ్డి బాడీ గార్డ్ దగ్గర టెలిస్కోపిక్ రైఫిల్ ఉన్నది, ఆయన అది తీసి నా మీద పెట్టాడు. అక్కడ పరిస్థితి ఏమిటంటే, నేను ట్రిగర్ ఎత్తినా అక్కడ మర్డర్ జరిగేది, వాళ్ళు ట్రిగర్ ఎత్తినా కూడా నేను చనిపోయాను దేవుని. మరి మధ్యలో ఒక మధ్యవర్తి వచ్చి సడన్గా మధ్యలో వచ్చి నన్ను ఎత్తుకొని కారులోకి తీసుకుపోయినాడు. డ్రైవర్ స్టార్ట్ చేసుకొని వచ్చేసాడు. మరి ఇంకోసారి సిఆర్పి వాళ్ళు నా కొరకు కాసుకొని ఉన్నారు ఎలక్షన్ దినాన. అప్పుడే చాలామంది అటాక్ జరిగింది, బాంబులతో తుపాకులతో అటాక్ జరిగింది. మా వాళ్ళు తుపాకులతో కాల్చడం బట్టి వాళ్ళ బాంబులు వాళ్ళకే పగిలిపోయినాయి లారీలో, చాలామంది చనిపోయారు. తర్వాత ఆడ నుంచి మేము ఇంకొక ఊరికి వెళ్ళాం. అంతలోపల సిఆర్పి వాళ్ళు వచ్చి మా కొరకు ఎక్కడ పోయినారు వీళ్ళు చంపిన వాళ్ళు అంటే ఆ విలేజెస్ చెప్పారు, ఇట్లా పోయినారని. నేను 4 జీపులలో పోయి అక్కడికి పోయి తుపాకులతో పైకి కాల్చేసి భయంకరంగా ఓట్లు స్టాంపింగ్ చేసుకొని తిరిగి వస్తున్నాను. నేను ముందర చూపు చూస్తున్నాను, ముందర జీప్లో కూర్చున్నా. శివారెడ్డి ఎక్కడైనా ఎదురవుతాడేమో, పోలీసు వాళ్ళు ఏమైనా ఎదురవుతారని చూస్తున్నా, కానీ సిఆర్పి వాళ్ళు రోడ్డు పక్కన ఉండేది నేను చూడలేదు. సడన్గా వాళ్ళు రోడ్ మీదకి వచ్చేసారు, తుపాకులతో కాల్చేశారు. నేను ముందర కూర్చున్నాను, తుపాకీ గుండ్లు నాలో నుంచి ముందర నుంచి దూచుకొని పోయినాయి రంధ్రాలు పడి. జీప్ ఆపేశాడు డ్రైవరు. నేను దిగుతానే మళ్ళా కాల్పులు జరిపారు. ఈ పక్కుండే బాడీ గార్డ్ బుల్లెట్స్ తగిలి అక్కడ కింద పడిపోయారు. దేవుడు నన్ను కనికరించాడు. సో ఇటువంటి విషయాలు నేను కూర్చొని ఆలోచన చేస్తున్నాను. వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ టు మీ. నేను రాజకీయాల్లో చనిపోయింటే నా బాడీని పోస్ట్మార్టంకు తీసుకెళ్ళేవారు. ఆయన పోస్ట్మార్టం చేసి ఒక మూట కట్టి ఇంటికి పంపించేవాళ్ళు. నా భార్య పిల్లలు ఎంతో భయంకరంగా సఫర్ అయ్యేవాళ్ళు. నా పరిస్థితి ఏమైండేది, నేను ఇప్పటికీ నరకంలో కాలుతూ ఉండేవాళ్ళని. ఈ లోకంలో నా సమాధి ఒక్కటే మిగిలి ఉండేది అని నేను ఈ విషయాలు దాదాపు ప్రతిరోజు నేను దేవుని పాదాల దగ్గర అడిగినప్పుడు నాలో ఎంతో దీనత్వం ప్రభు ఇస్తాడు. దేవుడు చేసిన గొప్ప కార్యములు నేను వివరించలేను. 60-70 సార్లు నేను చనిపోయి ఉండేవాడిని, నరకంలో కాలుతూ ఉండేవాడిని. దేవుని వాక్యం కొద్దిగా ధ్యానించుతాము. మనం చదువుకున్న వాక్య భాగం
మత్తయి సువార్త 15 అధ్యాయం 22 వచనం. And behold, a woman of Canaan came from that region and cried out to him, saying, Have mercy on me, O Lord, son of David. My daughter is severely demon possessed. ఇక్కడ చూడండి, ఒక అన్యురాలు దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. నాకు గొప్ప భాగ్యం ఏమిటంటే మా తాతగారు అన్యులు. మా తాతగారి పేరు వైఎస్ వెంకటరెడ్డి. వై అంటే 7 సందులో ఇండ్లు ఉండేది, అందుకని సందింటి వైఎస్. ఎస్ అంటే సాల్మన్ కాదు. మా తాతకు 10 మంది పిల్లలు. మా అమ్మ వచ్చేసి 2వ కుమార్తె. రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ వచ్చేసి 4వ కుమారుడు. సో ఒకప్పుడు మా తాత తుపాకీ పట్టుకొని తిరిగేవాడంట, భయంకరంగా ఉండేవాడు. యేసుప్రభు వారి విషయం చెప్పినప్పుడు వారు నమ్మారు. ఆ ఆశీర్వాదాలే మా కుటుంబాల్లో ఇంతవరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లో దిగేశాను. 14 ఏళ్ళు భయంకరంగా జీవించాను. చివరికి శాపగ్రస్తునిగా దేవుని పాదాల దగ్గరికి వస్తే దేవుడు ఆశ్చర్యంగా నన్ను రక్షించాడు. సో ఈ అన్యురాలు ఏమిటంటే కొన్ని పాయింట్స్ దీంట్లో మనం తెలుసుకోవాలి. అన్యురాలు ఏమిటంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించు. సో అన్యురాలైనా కూడా షీ కేమ్ టు నో అబౌట్ ద లార్డ్. ప్రభు విషయము ఏమిటి అనేది ఆమెకు తెలుసుకున్నది. సో షీ వాస్ ఏబుల్ టు ఆస్క్ ద లార్డ్. రెండు తెలుసుకున్నట్టు మనం చూస్తున్నాం. ఒకటేమిటంటే దావీదు కుమారుడా అంటే యేసు ప్రభువారు ఎవరు అనేది ఆమెకు ఎరిగి దేవుని దగ్గరికి వచ్చింది. సో వీ గెట్ అ పాయింట్ హియర్, వెన్ వీ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, వీ ఆల్ షుడ్ నో హూ జీసస్ ఇస్, వాట్ ఈస్ హీ, హౌ మచ్ డూ వీ నో అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు విషయం ఎంత తెలుసు, దేవుని విషయం ఎంత తెలుసు, పరిశుద్ధాత్మని విషయం ఎంత తెలుసు, దేవదూతలు ఏ విధంగా పనిచేస్తారు అనేది ఎంత తెలుసు, దేవుని వాక్యం విషయం ఎంత తెలుసు, సో సిలువ విషయం ఎంత తెలుసు. మనం ఎంత దేవుని విషయాలు తెలుసుకుంటామో, వెన్ వి సర్చ్ ద స్క్రిప్చర్స్, దేవుని విషయాలు ఎంత మనం తెలుసుకుంటామో అంత విశ్వాసము మనకు వస్తుంది. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించుతాడు. సో మనకేమిటంటే బేసిక్ దేవుడు ఎవరు, ఏం చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు, ఈ అన్ని స్క్రిప్చర్స్లో మనం చాలా విషయాలు తెలుసుకుంటే మనకు దట్ విల్ బిల్డప్ అవర్ ఫెయిత్. ఈ అన్యురాలను కాపాడింది అదే అన్నమాట. దావీదు కుమారుడా అనేది ఒకటి, నన్ను కనికరించుము. సో షీ ఆల్సో న్యూ ద సెకండ్ థింగ్, దేవుడు కనికరించుతాడని. చూడండి, దేవుడు మనల్ని కనికరించుతాడు. సో మత్తయి సువార్తలో ఏం రాసిందంటే, కనికరము కలిగిన వారు కనికరింపగలుగుతారు. బ్లెస్సెడ్ ఆర్ ద మర్సీఫుల్, ఫర్ దే షల్ అబ్టైన్ మర్సీ. సో మనం ఏమిటంటే అందరం వి వాంట్ మర్సీ, హ్యావ్ మర్సీ ఆన్ మీ అని ప్రార్థన చేస్తుంటాం. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ నీవు కనికరం కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు బీ మర్సిఫుల్ అండ్ గాడ్ విల్ బీ మర్సిఫుల్ టు యూ. సో హౌ మచ్ మర్సిఫుల్ ఆర్ వీ ఇన్ అవర్ లైఫ్స్? ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎవరైనా బాధల్లో హాస్పిటల్లో ఉన్నారనుకో, సిక్నెస్లో ఉందనుకో, మనం వాళ్ళ కొరకు మర్సీ చూపిస్తున్నామా? ఈ దేశంలో ఎంతోమంది నశించిపోతున్నారు. దేవుడిని ఎరిగిన నీవు, దేవుడు నిన్ను ఈ దేశంలో పెట్టాడు. మరి నీకు కనికరం అనేది ఉందా? వాళ్ళ ఆత్మల విషయం, వాళ్ళకంటే దేవుని విషయాలు తెలియదు. నీకు కనికరం అనేది ఉందా? నేను ఈ కంట్రీకి మొట్టమొదట వచ్చేటప్పుడు
నాకు ఒక విషయం వచ్చింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఒక పల్లెలో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఐ సా టియర్స్ ఫ్లోయింగ్ డౌన్ ఫ్రమ్ గాడ్స్ ఐస్. దేవుని కంట్లో నుంచి కన్నీరు కారుతూ ఉన్నాయి ఫర్ దిస్ కంట్రీ. అప్పుడు ఐ టోల్డ్ మై వైఫ్, మనం అక్కడికి పోతున్నాము, యుఎస్కి పోతున్నామంటే మేము హైదరాబాద్కి వచ్చినాం వీసా అప్లై చేసేదానికి. వీసా అప్లై చేసేదానికి హైదరాబాద్కి వస్తే ఒక ప్రశ్న ఉంది వీసా ఫామ్లో. నువ్వు ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ బీన్ టు జైల్? నీ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా? నా ఫ్రెండ్ పక్కన ఉంటుకొని లేవని రాసేసి అన్నాడు. లేదు, ఐ వోంట్ టెల్ ఎ లై, నేను చిన్న అబద్ధం ఆడనని. అవును, జైలుకి పోయానన్నా. సో వీసా రిఫ్యూజ్ చేశారు. నేను మళ్ళీ వైఎంసీఏకి వెళ్ళి, ఏంటిది ప్రభు పొమ్మన్నాడు కదా, హౌ కుడ్ దే రిఫ్యూజ్ దిస్ అని అనుకున్నాను. అప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉంటే ఐ వెంట్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ దిస్. ఆయన ద్వారా విదిన్ అ వీక్ ఓన్లీ వాళ్ళే నాకు ఫోన్ చేశారు, కాన్సులేట్ వాళ్ళు, కమ్ ఫర్ అనదర్ ఇంటర్వ్యూ అన్నారు. మళ్ళీ మేమిద్దరం పోతే 10 years వీసా మాకు ఇచ్చారు. సో వీ కేమ్ హియర్. ఈ సంవత్సరం నేను వస్తానని అనుకోలేదు. బట్ గాడ్ అగైన్ స్పోక్ టు మీ దట్ వీ షుడ్ కమ్ టు దిస్ కంట్రీ. సో ఏమిటంటే, ఆత్మలు నశించిపోయే విషయంలో హౌ మర్సిఫుల్ ఆర్ వి, హౌ మచ్ ఆఫ్ దేవుని స్వభావం మనలో ఎంత ఉంది, మనం లీడ్ చేస్తున్నాం లైఫ్, హౌ మచ్ ఆఫ్ గాడ్స్ లైట్ ఇస్ దేర్, ఈస్ అవర్ లైట్ షైనింగ్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. సో ఈ అన్యురాలు ఏమిటంటే, షీ న్యూ దట్ దేవుడు కనికరించుతాడు. అయితే ఇక్కడ ఏమై చేస్తుందంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించుము, మై డాటర్ ఇస్ సివియర్లీ డెమన్ పొసెస్డ్. చూడండి, డాటర్కు దయ్యాలు పట్టినాయంట, పిల్లలకు దయ్యాలు పట్టినాయి. నా పిల్లల్ని కనికరించాను అనడంలే, ఆమెమంటుందంటే నన్ను కనికరించు. అక్కడ పాయింట్ ఏమిటంటే, తల్లిదండ్రుల పాపంలో పిల్లల్లో పడతాయి. చాలామంది మన తల్లిదండ్రులుగా ఉండే వాళ్ళం ఏమిటంటే, మన స్వభావాలు మన పిల్లల్లో చూస్తాం. నేను మారుమనసు పొందకముందు ఉండే స్వభావాలు మా పిల్లల్లో నేను చూస్తున్నాను. సో ఎవరి గురించి మనం అడగాల, ఎవరి గురించి మనం దేవుని దగ్గర మన పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా దోషంలే నా పిల్లల మీదకి వచ్చినాయని, కెనాట్ బి హంబుల్ అవర్ సెల్ఫ్. ప్రభువా నేను చేసిన దోషంలే, గతంలో చేసిన దోషంలే నా పిల్లల మీద ఉన్నాయని మనల్ని మనం ఎంత మటుకు తగ్గించుకుంటున్నాం. అయితే మన కుటుంబాల్లో కర్సెస్ అనేది వస్తుంటాయి. చాలామంది నేను విన్నాను, మా పేరెంట్స్కి షుగర్ అండి, ఆ షుగర్ నాకు వచ్చింది, మా ఫాదర్కి బీపీ, హార్ట్ అటాక్స్ మాకు వచ్చింది అంటారు. అయితే వీ నీడ్ టు బ్రేక్ ద కర్సెస్. తల్లిదండ్రులు చేసిన పాపంలో, ఇంకొకరు చేసిన పాపంలో, మనం ఏమిటంటే కొన్ని దినాలు ప్రార్థనలో కొన్ని పాపంలో మనకు తెలియదు. 4 generations పాపంలో మనం తెలుసుకోవాలంటే తెలియదు. బట్ విగ్రహారాధన చేసిండొచ్చు, వ్యభిచారం చేసిండొచ్చు, పాపంలో నిండొచ్చు. సో ఆ కర్స్ వీఆర్ బ్రేకింగ్. యేసు నామమున సిలువలో అన్నీ కొట్టివేయబడ్డాయి. ప్రభు ఆ శాపం అంతా భరించాడు. సో వీ కెన్ క్లెయిమ్, ఏ శాపం అనేది మాలో ఉండేదానికి లేదు. యేసు నామమున ఆ శాపం మా పిల్లల మీద ఉండకూడదు. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, నీ మీద ఉండే ఆత్మ నీ పిల్లల మీదకి వస్తాయి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ స్పిరిట్ ఆఫ్ అడల్టరీ ఇన్ యూ, దెన్ ది అడల్టరీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ చిల్డ్రన్. ఇవన్నీ చాలా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఎవరైనా మోహపు చూపు, ఎవరైనా పరాయి స్త్రీని మోహపు చూపు చూస్తే అది వ్యభిచారం అవుతుంది. The first thought that comes, that is not a sin. But if you are entertaining the thought
and in your heart you are sinning against another woman lustfully, that means the sin of adultery is in you. And if the sin of adultery is in you, the same sin of adultery is going to attack your children. మరి ఎంత డేంజర్ చూడండి. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. దావీదును ఎన్నుకున్నప్పుడు మనుషుడు పైరూపం చూస్తాడు కానీ నేను అంతరంగాన్ని చూస్తాను అన్నాడు. సో వాట్ డు వి డూ అబౌట్ ద సిన్స్ ఇన్ ద హార్ట్? వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్. ప్రభా, నా హృదయంలో ఈ దోషం ఉంది, నా హృదయంలో కోపం ఉంది, వ్యభిచారం ఉంది, పాత స్వభావాలు ఉన్నాయి. బండ మీద ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతుడు స్థిరంగా నిలబడ్డాడు బండ మీద. బట్ ఇట్ సేస్ హీ డగ్ డీప్, లోతుగా తవ్వాడు. సో హౌ మెనీ ఆఫ్ us when we pray to God, we dig deep into our hearts? లోపల ఏం వేదలు ఉన్నాయి, ఏం బండలు ఉన్నాయి, ఏం రాళ్ళు ఉన్నాయి అనేది మన అంతరంగాన్ని తోకుంటే పైన భక్తి కాదు. వి గెట్ అ భక్తి విచ్ ఇస్ డెప్త్ వస్తుంది, మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది. దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. నేను బాంబుల శివారెడ్డిని చంపాలని బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్ని పిలుచుకొచ్చాను. వాళ్ళు, నేను చెప్పాను రాయలసీమలో ఎక్కడ తయారు కానీ శక్తివంతమైన బాంబులు తయారు చేయండి అని చెప్పాను. తీసుకొచ్చారు. ఆ బాంబులతో శివారెడ్డిని చంపాలని ఒక గేదెను, ఎనుమను వ్యాన్లో అడవి ప్రాంతాన్ని తీసుకొని పోయి అక్కడ దాని మీద ఉపయోగించాం. ఆ గేదె చనిపోయింది. సో ఐ గేవ్ దోస్ బాంబ్స్ టు మై బాడీ గార్డ్స్. నరహంతకులు పోయి బాంబులు శివారెడ్డి హైదరాబాద్ నుంచి ట్రైన్లో వస్తున్నాడు, పోయి స్టేషన్లో దిగుతానే బాంబులు వేసి చంపండి అని పంపించాను. దేవుని కృపను బట్టి ఆయన ఆ టైంకు ఆ ట్రైన్లో రాలేదు. ఒకవేళ ఇట్లా ప్లాన్ చేశామని తెలుసుకున్నారేమో. ఒకప్పుడు నా హార్ట్ అది. బట్ 1993 ఈ శాపం అనేది నా లేకొచ్చి, మరణం అనేది వ్యాధి వచ్చి, నిద్రలేనితనం వచ్చేసి, రాత్రి పీడకలతో బాధపడి తాగి 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 శరీరంలో జీవించడం కష్టమైపోయి ఇంకా చనిపోదామని చాలా ప్రయత్నం చేసే టైంలో దే టోల్డ్ మీ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. 6 సంవత్సరాలప్పుడు నా నోట్లో బీడీ పెట్టుకున్న పాపం నుంచి, రాజకీయాల్లో చేసిన పాపంలన్నీ క్షమాపణ అడుక్కుంటూ వచ్చాను. దెన్ దే టోల్డ్ మీ ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నా సిగరెట్ పెట్టే పారేసాను, నా డ్రింక్ మానేశాను, అబద్ధాలు మానేశాను, నా నోట్లో నుంచి చెడు మాటలు రావడం ఆగిపోయినాయి. పరాయి స్త్రీని చెడు చూపు చూస్తే అది వ్యభిచారం అన్నారు. నా హార్ట్ను దేవుడు మార్చాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక కళ ద్వారా అందరి తలల మీద చేసి ప్రార్థన చేస్తున్నట్టు చూపించాడు. మళ్ళా దేవుని వెలుగు కనిపించింది. నిద్రపోతుంటే దేవుని స్వరం వినిపించింది. దాదాపు 300 మందిని క్షమాపణ అడిగాను. దేవునికి నాకు ఏది కూడా అడ్డు ఉండకూడదు, హిండ్రెన్సెస్ ఉండకూడదని నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను. చేతులు చూపించుకున్నది అన్నీ కూడా చిన్న చిన్నవి కూడా దొంగతనాలు, చిన్నప్పటి నుంచి చేసిన దొంగతనాలు మా తల్లి దగ్గరకు కూడా పోయి క్షమాపణ అడిగాను. దాదాపు 300 మందిని క్షమాపణ అడిగాను. నా భార్యను భయంకరంగా హింసించేవాడిని, క్షమాపణ అడిగాను. దేవుని దృష్టిలో సావుకారు లేదు, పేదవాడు లేదని సరి చేసుకుంటున్నాను. మార్చి 30వ తేదీ 94వ సంవత్సరం నేను మేల్కొని ఉన్నాను. దేవునికి నాకు ఏది కూడా అడ్డు ఉండకూడదు అని సరి చేసుకుంటుంటే నా తల్లో నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఉండే బరువు, ఈ పీడ, ఈ నిద్రలేనితనం, ఆత్మహత్య మనసు, బాంబులు తుపాకుల మనసు ఒకటేసారి నా తల్లో నుంచి ఈ బరువు అనేది దొల్లిపోయింది. దేవుని సమాధానం వచ్చేసింది. ఈ మెడ మీద ఈ తల ఉందా లేదా అని తేలిపోయింది. ఇట్ వాస్ పీస్, నాట్ హ్యాపీనెస్. సో మారు మనసు పొందుతానే ది హార్ట్ దట్ గాడ్ గేవ్ మీ, అదే బాంబుల శివారెడ్డిని చంపాలనే మనసు కలిగిన వాడిని, బాంబుల శివారెడ్డి భార్య లక్ష్మీదేవమ్మ హిందూ, ఆమెకు దేవుని విషయాలు తెలియదు. ఆమె క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయింది. సో గాడ్ గేవ్ మీ ఎ బర్డెన్ టు గో అండ్ విజిట్ హర్.
అండ్ నేను హాస్పిటల్ రూమ్లోకి ఆ దినం వెళ్తానే నన్ను చూసి ఆశ్చర్యపడింది, సంతోషపడింది. వెన్ ఐ టోల్డ్ హర్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆమె వినటం వలన ఆమెకు విశ్వాసం వచ్చింది. వచ్చేటప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నా అని అడిగాను. చేయి తమ్ముడు అనింది. నూనె వేసి ప్రార్థన చేస్తే గాడ్ హీల్ హర్ ఆఫ్ దట్ క్యాన్సర్. సో మనం ఏమిటంటే ఇట్స్ ది హార్ట్. వాట్ టైప్ ఆఫ్ అ హార్ట్ డూ యూ హ్యావ్? గాడ్ ఈస్ లుకింగ్ అట్ యువర్ హార్ట్. ద బైబిల్ సేస్, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుని కార్యంలో మనం చూస్తున్నాం. ఐ హియర్ మెనీ విట్నెసెస్, దేవుడు ఇట్లా చేశాడు, అట్లా చేశాడు. కానీ దేవుణ్ణి చూస్తున్నామా? దేవుణ్ణి గ్రహించుకుంటున్నామా? ఇఫ్ వీ హ్యావ్ అ హోలీ హార్ట్, we will know many things about God. We will be connected to God in a very close way. Our heart will be very close to God's heart. And దేవుని హార్ట్లో ఏముంది, దేవుని విషయాలు ఏమున్నాయి, మన హార్ట్ ద్వారా మన మైండ్కి విల్ గెట్ మెనీ అండర్స్టాండింగ్ అన్నమాట. చాలా అండర్స్టాండింగ్ అనేది మనకు వస్తుంది. సో తల్లిదండ్రులు ఏమిటంటే, వీ హ్యావ్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు అవర్ చిల్డ్రన్. ఇది వెరీ ఇంపార్టెంట్. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరికీ ఏకాత్మ వస్తుంది. ఇద్దరు ఏకీభవించి ఏదన్నా అడిగితే ప్రభు ఇస్తాడు. పిల్లల కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేయాలా? ఒక సేవకుడు నాకు చెప్పాడు, ఒక దినం రాబోతుంది, ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టచ్చు కానీ, బట్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డై. నీ పిల్లల కొరకు చేసే ప్రార్థనలు పిల్లలను వెంటాడుతాయి అని చెప్పారు. సో ఇటర్నల్ లైఫ్ తర్వాత వాట్ వీ వుడ్ బి డూయింగ్ ఇన్ ఇటర్నిటీ, వీ వాంట్ అవర్ చిల్డ్రన్ అలాంగ్ విత్ అస్ దేర్. ఇవన్నీ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనం చాలామంది ఈ లోకానికి సంబంధమైనటి ఆలోచన చేస్తాం, ఈ లోకానికి సంబంధమైన వాటి విషయమే మనం ప్రార్థన చేస్తాం. మన జాబ్స్ విషయం, మన హెల్త్ విషయం, మన పిల్లల అభివృద్ధి విషయం చేస్తాం. కానీ ది అదర్ ఆస్పెక్ట్స్, ఇటర్నిటీ విషయం, ఇటర్నిటీ ఇన్ మైండ్, హెవెన్లీ మైండ్, లెట్ దిస్ మైండ్ బీ ఇన్ యూ విచ్ ఇస్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆ మైండ్తో మనం జీవించుతున్నామా? ఆర్ వి హ్యావింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్? is that burden in our hearts? How merciful are we? సో ఈమె ఏమిటంటే, దావీదు కుమారుడా నన్ను కనికరించు. ఈ దినాల్లో యవనస్తుల్లో చాలా దయాలు పనిచేస్తున్నాయి. అది నేను చూస్తున్నది. మనకు కనిపించకపోవచ్చు కానీ ఆత్మలో ఉండే వాళ్లకు గ్రహింపు వచ్చేది ఏమిటంటే, చాలామంది యవనస్తుల్లో దయాలు పనిచేస్తున్నాయి. ఆ దయాలను ఎల్లగొట్టే వారంగా మనం ఉండాలి. తల్లిదండ్రులు పాములు తేళ్ళు తొక్కుటకు శత్రువు మీద పూర్తి అధికారం కలిగిన వారంగా మనం ఉండాలి. మేము హాలండ్ అనే ఒక దేశానికి వెళ్ళినప్పుడు, నాట్ హాలండ్, ఇట్ వాస్ క్రొయేషియా, ఈస్టర్న్ యూరోప్కి వెళ్ళాం. ఒక తల్లి వాళ్ళ కూతురు విషయం చాలా బాధపడి, మీరు ఇంటికి వచ్చి మా పాప కొరకు ప్రార్థన చేస్తారా అని అడిగారు. ఆ పాపకి ఏమిటంటే ఇంట్లో అన్ని పగలగొట్టేస్తుంది, స్కూల్ పాప. సరే అని మేము పోయాము, నేను నా భార్య పోయాం. అప్పుడు ఆ పాప కొరకు ఇంకా నేను తెలుగులో అయితే ఫ్రీగా ప్రార్థన చేస్తానని తెలుగులో ప్రార్థన చేస్తుంటే క్రొయేషియా భాషలో రిప్లై ఇస్తుంది. సో ఆఫ్టర్ 1 hour షీ వాజ్ డెలివర్డ్. షీ వాజ్ totally delivered, and I asked her to go and sing one song. Piona Esi, Croatian language lo melodious song paartundi. All her talents that God had given her, Saitandu dongalinchesaru. So when she was delivered from those demons, she became a witness for Christ. సో మనమేమిటి, ఆత్మబలం కలిగి పిల్లల కొరకు ప్రార్థన చేస్తే నీతిమంతుల ప్రార్థనలు బహుబలంగా ఉంటాయి.
నీ పిల్లల మీద శక్తివంతంగా ప్రార్థనలు జరగాలంటే నువ్వు నీతిమంతునిగా ఉండాలా, నీ ఆత్మ పోషణ చేసుకోవాలా. చాలామంది మనం ఆత్మ పోషణ చేసుకోం. ఆత్మ పోషణ అంటే ఆత్మలో పరలోకంలో ఏమేమి ఉందో మన ఆత్మ పోషణ జరగాలి. వాక్యము, ప్రార్థన, స్తుతి, హోలీనెస్తో పోషణ అనేది జరగాల. ఆత్మ పోషణ అనేది జరిగినప్పుడు మనకేమొస్తుందంటే ఆత్మ బలం వస్తుంది. యేసుప్రభు వారు అరణ్యంలో నుంచి ఆత్మ బలంతో వచ్చారు. అదర్వైజ్ హీ కుడ్ నాట్ హ్యావ్ డన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఆత్మ బలంతో వచ్చినప్పుడు ఏమవుతుంది? నీ మాటలే శక్తివంతంగా ఉంటాయి. నీ పిల్లల్లో దయాలు పనిచేస్తున్నాయా? నీ ప్రార్థనలు శక్తివంతంగా ఉంటాయి. ఆ దయాలు గడగడగడ వణికిపోతాయి. నీవంటే దయానికి భయం లేదు, కానీ నీవు ఒక గొప్ప ప్రార్థన పరంగా అయిపోతే ఆ సైతాన్ శక్తులు ఓడిపోతాయి. దేవుని శక్తి వస్తే ఏ శక్తులు కూడా నిలవలేవు ఈ లోకంలో. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఫర్ ద లాస్ట్ 22 years సేవలో. మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉన్నప్పుడు మనలో ఉండేవాడు లోకంలో ఉండేవాడి కన్నా గొప్పవాడుగా ఉంటాడు. నీ మీద రూపొందించిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఇప్పుడు మేము ఈ దేశాలకు వస్తాం, కానీ చాలా స్ట్రగుల్సే. దయ్యం శక్తులు పోరాడుతూనే ఉంటాయి. ఒక్కొక్క దేశంలో దయ్యాలు ఎక్కువ పోరాడతాయి. అన్ని దేశాల్లో చూస్తే ఇండియా అనే దేశంలోనే ఎక్కువ అటాక్స్, సైతాన్ శక్తులు పనిచేస్తుంటాయి. నేను ఇండియాలో కొండపైకి పోయి ప్రార్థన చేసుకుంటాను. దేవుని శక్తి ప్రతిదినం కావాలా. మార్నింగ్ లేస్తానే నేను అటు ఇటు పోని ఏ పనులు చేసుకోను, కూర్చొని దేవుని దగ్గర గడుపుతాను. మరి ఈ దేశాల్లో మనకు టైం అనేది చాలా తక్కువ. బట్ ఐ encourage you, at least if you can spend 1/10 of your time దేవుని పాదాల దగ్గర నువ్వు కూర్చుంటే నీకు ఆత్మ బలం అనేది వస్తుంది. 2 విషయాలు దేవుని సేవకులు చెప్పారు. ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు, one wing would be the prayer life. How much do you pray? And the other one is the word of God. నేను ఒక అధ్యాయం చదువుతూ ఉండేవాడిని, ఈ రెక్క చాలా ఇట్లుండేది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ 10 to 15 chapters బాగా బలం వచ్చింది. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే శరీరధారైంది. మనం శరీరంలో ఉన్నాం. హౌ మచ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ అవర్ ఫ్లెష్? వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఫ్లెష్ ఇస్ హ్యావింగ్ ఫ్లెష్లీ లస్ట్, బట్ హౌ మచ్ ఆఫ్ ద వర్డ్ ఇస్ ఇన్ అవర్ ఫ్లెష్? హౌ మచ్ ఆఫ్ ద వర్డ్ ఆర్ వి ఒబేయింగ్ ఇన్ ద ఫ్లెష్? ఇఫ్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ కంప్లీట్లీ. దేవుని యొక్క వాక్యం నన్ను ఎక్కువ ఛాలెంజ్ చేసేది ఏమిటంటే, నీవు తీర్పు దినాన్న నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి వ్యర్థమైన మాట, విషయము తీర్పు దినాన్న నీవు దేవునికి లెక్క చెప్పాలంట. అంటే ఎవ్రీ ఐడిల్ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఐ డోంట్ నో హౌ మెనీ ఐడిల్ వర్డ్స్ ఆర్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్. ఐడిల్ వర్డ్స్ ఫ్లో అవుట్ ఆఫ్ అ పర్సన్ హూస్ హార్ట్ ఇస్ వెరీ ఐడిల్. ఇట్స్ నాట్ ఫుల్. So we need to fill our hearts. The devils which have left us, అక్కడ ఎండిన ప్రదేశాలకంతా తిరిగి మళ్ళా వస్తారు. ఇట్స్ క్లీన్, ఇట్స్ క్లెన్స్డ్, బట్ దెర్ ఇస్ ప్లేస్ ఫర్ ద డెవిల్ టు ఎంటర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ద ప్రేయర్ లైఫ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ద zeal for having God's holiness in your heart, the devil cannot come inside. నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టేదానికి లేదు. That is the word of God. So my time is over. అమెరికాలో ఈ దేశాలకు వస్తే we get very little time to preach. ఇండియాలో అయితే గంటన్నర 2 గంటలు అయినా పర్వాలేదు. So my wife and I, we are now in full-time ministry. She prayed for me for 17 years. నా బాడీగార్డ్సే నా భార్యను చంపాలని చూశారు. బికాస్ షీ వాస్ ప్రేయింగ్ ఫర్ మీ. అది ఒక అటాక్ జరిగింది ఆమె లైఫ్లో. నా దగ్గరికి ఒక బాడీగార్డ్ నా దగ్గరికి వచ్చి, సార్ నీతో మాట్లాడాలన్నాడు. ఏంట్రా అన్నాను. వచ్చి కూర్చున్నాడు. ఆ దినం నేను తాగి ఉండింటే ఏం మాట్లాడేవాడిని, కానీ సార్ నువ్వు అంటే నీ భార్యను చంపేస్తానన్నది అన్నాడు. వద్దురా అన్నాను.
బట్ హీ డెంట్ కీప్ క్వైట్. నా భార్య డేక్షాలో బియ్యం తీసుకొని వంట చేసేది. ఆ బియ్యం పైన తోడేసి లోపల శక్తివంతమైన బాంబులు పెట్టి పైన బియ్యం వేసేసాడు. నా భార్య వేళ్ళు తగిలింటే ఆ బాంబులు పగిలి నా భార్య చనిపోయింది. అది అయితే పన్నామ ద్వారా ఆమెకు దేవుడు బయలుపరిచాడు. తర్వాత నా బాడీ గార్డ్ హూ వాంటెడ్ టు కిల్ మై వైఫ్, ఆయనకు భయంకరమైన కడుపు నొప్పి వచ్చి ఆయనే చనిపోయాడు. 17 years షీ ప్రేడ్ ఫర్ మీ. 60-70 సార్లు నేను చనిపోయి నరకంలో ఉండేవాడిని. జైల్లో నాకు విషయం ఎక్కించారు. 1 సంవత్సరం రోజులు పైగా జైల్లో ఉన్నాను. బాంబుల్ శివారెడ్డి బికేమ్ అ మినిస్టర్. నన్ను జైల్లోనే చంపాలని చూశారు, పాయిజన్ ఎక్కించారు. జైల్లో ఉన్నప్పుడు కోర్ట్ కేసెస్కి తీసిపోతుంటే సబ్ ఇన్స్పెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆన్ దట్ నైట్ ఒక అడవి ప్రాంతంలో వ్యాన్ ఆపేసి ద సబ్ ఇన్స్పెక్టర్ టుక్ అవుట్ హిస్ రివాల్వర్ అండ్ పుట్ ఇట్ ఆన్ మీ. నిన్ను కాల్ చేస్తానన్నాడు. ఎందుకండి అంటే, నువ్వు పారిపోతుంటే నేను కాల్ చేశానని నేను రికార్డ్ రాయబోతున్నాను అన్నాడు. లోవర్ కానిస్టేబుల్ ఒప్పుకోలేదు. గాడ్ సేవ్డ్ మీ దట్ డే. ఇంకోసారి నిరాహార దీక్ష చేస్తుంటే శివారెడ్డి మనుషులు రాత్రి 12 గంటల తర్వాత పోలీస్ వేషం వేసుకొని బాంబులు తీసుకొని నన్ను చంపేసేదానికి వచ్చారు. సో నియర్లీ 60 to 70 times ఐ వుడ్ హ్యావ్ బీన్ కిల్డ్. సో దేవుని యొక్క అధికమైన కృప, ఎవరు ఎక్కువ క్షమింపబడతారో వారి దగ్గర నుంచి దేవుడు ఎక్కువ ఆశించుతాడు. నేను రక్షింపబడ్డాక, ప్రభువా నేనెంతో మిమ్మల్ని దుఃఖపరిచాను, హౌ కెన్ ఐ మేక్ యూ హ్యాపీ అని అడిగాను. నువ్వు ఆత్మలను రక్షించుకుంటే దట్స్ గోయింగ్ టు మేక్ మీ హ్యాపీ అని ప్రభు చెప్పాడు. ప్రభువా నా జీవితకాలం అంతా మిమ్మల్ని సంతోషపెడతాను, ఆత్మలను రక్షించుకుంటాను అని చెప్పాను. ప్రభు మనకు కడుపులో పెద్ద కొండ ఇచ్చాడు. కొండ ప్రార్థన చేసుకుంటాను. కొండ కిందనే గవర్నమెంట్ వాళ్ళు పెద్ద స్థలం ఇచ్చాడు. అదంతా మినిస్ట్రీ అక్కడ జరగబోతుంది. గాడ్ స్పోక్ టు మీ మెనీ థింగ్స్. ఇంకా మేమేమిటంటే దేవుణ్ణి మహిమపరచాలి. మన బ్రతుకు కాలంలో ద మ్యాక్సిమం వీ కెన్ డూ ఫర్ గాడ్, వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ద మ్యాక్సిమం, we need to get the maximum from God, and we must need to give our maximum life to God, and these are very important things in our lives. And especially this woman, a Gentile woman, how she came to the Lord. And though the Lord did sometimes, at one instance the Lord did not speak to her, మౌనం అయిపోయాడు. she worshipped. మౌనంగా ఉన్నాడే, దేవుడు మాట్లాడలేదని అలిగిపోలేదు, ప్రార్థనలు మానలేదు. షీ వర్షిప్డ్, షీ వెయిటెడ్. ద టైమ్ కేమ్, షీ హంబుల్డ్ హర్సెల్ఫ్. కుక్కలకు వేసేది నీకు ఇచ్చేదానికి లేదని ప్రభు కఠినంగా మాట్లాడినప్పుడు, అవును ప్రభువా నాది కుక్క స్వభావమే, తిరిగి వాంతికి దగ్గరికి పోయిన కుక్కలాంటి దాన్నే నేను అని షీ హంబుల్డ్ హర్సెల్ఫ్. తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చింపబడతారు. దేర్స్ అ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్ వెన్ వీ హంబుల్ అవర్ సెల్ఫ్. నేల మటుకు మనం తగ్గించుకుంటే గాడ్ విల్ లిఫ్ట్ us up very high, and very happy to be here to share this word of God. And God gave me a great vision for the ministry, and I also written a book which is called From Political Ruins to Heavenly Mansions. God asked me to write the book, and we have many DVDs also. ఈ DVDs ఏమిటంటే they show my whole life. God is blessing the work of the books and the DVDs. ఒక DVD, English DVD, Guns to Gospel, it's different from Telugu. It was so anointed. Manipurlo terrorists who call themselves Christians, sometimes they kidnap the pastors. On one occasion, one terrorist kidnapped a pastor, and the pastor was taken to the forest area. These Christians asked the pastors to pray for them. On one occasion, నా DVD ఆయన దగ్గర ఉన్నది. సో DVD చూపించాడు.
చూపిస్తానే ఆ టెర్రరిస్ట్ చూశారంట. ద మేజర్ ఆఫ్ ద టెర్రరిస్ట్, వెన్ హీ saw my DVD, he was touched and he was in tears. He knelt down before the pastor and said, "Pastor, if God can change a man like him, God will save me also. Please pray for me." And that. So those books and DVDs are with me, very anointed. You can buy them. If you don't have money, you can take them free. And whatever we get from the proceeds of the book, we use it for our ministry. I don't like to ask people for money when I go to other countries. God took me to nearly 19 countries along with my wife, but I never ask money for funds or anything like that. But the proceeds of the book will be used for that mountainside where we are going to start an old age home and all these things. So may God bless you all. May all of you become merciful. May all of you become humble. And may all of you get to know the everything of God, so God can work in you with all His might. May God bless you all. Thank you. Thank you very much, sir. చాలా చక్కని సందేశం మరి దేవుడు మనకు అనుగ్రహించున్నారండి. ఆయన వాక్యం చెప్తూ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మరి షేర్ చేసుకున్న రీతిని బట్టి మన దేవునికి వందనాలు ఆచరించాలి. మనం పాపం చేయడం అంటే బాంబులతోనే మనం ఆడుకోవాల్సిన పని లేదండి. మనకు అంతకన్నా భయంకర పాపం అండి మన జీవితంలో. కాబట్టి దేవుణ్ణి మనం ఆయన సన్నిధిలో మనం ఉండి మన క్షమాపణ అన్నట్లయితే దేవుడు క్షమించి అలా క్లెన్స్ యువర్ సిన్స్ అంటున్నాడు ఆయన. కాబట్టి మనం దేవుని అడుగుదాం. దయసందరూ నిలబడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి. ఇవాళ కొంచెం లేట్ అయింది, కొంచెం ప్రోగ్రాం కూడా